అసలు అది ఇంపీడు ఎలా వదిలిందండి? అమావాస్యలోపు మిమ్మల్ని చంపేస్తుందన్నారు, మరి ఇంకా మీకేం అవ్వలేదేటి? ఏటండే ఏమడిగినా మాట్లాడట్లేదు, అసలు ఏం జరిగింది? చావు దాకెళ్ళి చావు దెబ్బ తినొచ్చారు. ఆయన ఏం చెప్తాడులే గానీ నేను చెప్తానేనండి. ఒకరోజు ఏమైందంటే ఇంట్లో మందు కొడితే అమ్మగారు తిడతారని ఊరు చివరికి వెళ్ళాం. అక్కడ ఒక మర్రి చెట్టు కింద దీపం నిమ్మకాయలు ఉన్నాయి. సర్పంచ్ గారు మందులోకి బాగుంటాయని దీపం మారిపేసి పక్కన ఉన్న నిమ్మకాయలు తీసేశారు. అంతే, వెంటనే ఏవేవో సౌండ్లు అరుపులు వచ్చాయి. ఆ తర్వాత నుంచి సర్పంచ్ గారి చుట్టూ ఏదో దెయ్యం తిరుగుతున్నట్టు అనిపించేది. వెంటనే మన ఊరు సిద్ధాంత్ గారి దగ్గరికి వెళ్తే అసలు నిజం చెప్పారు. ఆ మర్రి చెట్టులో గాయత్రి ఆత్మ ఉందని, అది బయటికి రాకుండా మంత్రించిన నిమ్మకాయలు దీపం పెట్టారు అని. దీపం ఆర్పడం వల్ల ఆ దెయ్యం బయటికి వచ్చేసింది. అమావాస్యలోపు దెయ్యాన్ని ఆపకపోతే సర్పంచ్ గారిని చంపేసి ఊరు మీద పగ తీర్చుకుంటుంది. ఇంకా కష్టపడి అమావాస్య రోజు సిద్ధాంత్ గారు హోమం చేశారు. అప్పుడు సర్పంచ్ గారు ఆ చెట్టుని కాల్చేశారు. దెబ్బకు దెయ్యం పోయింది, కానీ దెయ్యం దెబ్బకి సర్పంచ్ గారు ఇలా మౌనంగా అయిపోయారు. వారిని పాపరాయుడు, మాకు తెలియకుండా ఇంత చేసావా? పోలేండి, మొత్తానికి అది దెయ్యం పోయిందంటారైతే. అది కాదు, కానీ నాకు డౌట్ అండి. ఇప్పుడు ఆ చెట్టు కాల్చేసారు, బాగానే ఉంది, కానీ ఒకవేళ ఆ ఆత్మ మళ్ళీ వస్తే అప్పుడేం చేస్తారు? కోయ్ కోయ్ కోయ బామారే సందమామా నెట్ల దీకమో. హలో, ఎవరు? నేనరా యదవా. చెప్పండి యాదవ్ గారు. ఊరి యదవ సన్నాసి, నేనరా సర్పంచ్ని. అయ్యగారు చెప్పండి. బేగా ఇక్కడికి రారా. ఇక్కడికంటే ఎక్కడికండే? ఇంటికా? కాదే, ఊరి చివరి మన ప్లేస్ కి. అక్కడ దెయ్యం చెట్టు ఉంది కదండి, ఈ టైంలో అక్కడికి ఎందుకు వెళ్ళారు? యా మూసుకున్నా, అర్జెంట్ గా నీకు చూపించాలి. సర్లే ఉండండి, వస్తున్నాను. ఈయనేంటి ఈ టైంలో ఊరి చెరుకు రమ్మని ఫోన్ చేశాడు? మళ్ళీ మందు సిట్టింగ్ ఏమన్నా ప్లాన్ చేశాడా? ఛీ, ఎంచక్క పడుకుంటే ఫోన్ చేసి లేపేశాడు. ఇప్పుడు అంత అర్జెంట్ ఏమొచ్చేసిందో రేపు పొద్దున్న చెప్పొచ్చు కదా. కొంప తీసి లంకి బిందులు ఏమన్నా దొరికాయేమో. చిచ్చి, ఆయన దరిద్రానికి బిందెలు దొరికిన అందులో బూడిద తప్ప ఏముండదులే. వెళ్ళి చూస్తేనే కానీ ఏంటో తెలీదు. ఏట్రా బామ్మద్ది, ఏమైంది? మరి పూజలు అయ్యి చేయించి దెయ్యాన్ని తరిమేశారన్నారు కదరా? అవునా? సరే సరే, ఉంటాను. నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు. అమ్మో, దెయ్యం చెట్టు. చూడకూడదు 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 చూడకూడదు. ఏటండి అయ్యగారు ఈ టైంలో? ఊరే పనికి మళ్ళీ యదవా, నేను ప్రశాంతంగా ఉండవు నీకు ఇష్టం లేదేట్రా? నేనేం చేశానండి? ఏం చేసావా? గుండు మీద గుద్దానంటే అయ్యగారు ఫోన్ చేసి ఎందుకు రమ్మన్నావురా? నేను చేయడం ఏంటండి? మీరే కదా ఫోన్ చేసి అర్జెంట్గా రమ్మన్నారు. ఏట్రా ఎటకారంగా ఉందా? దెయ్యాలంటే నాకు భయం అని తెలుసు కూడా దెయ్యం చెట్టు దగ్గర రమ్మంటానా? అబ్బబ్బా, ఏట్రా ఈ టైంలో ఫోన్ చేసావు? అయ్యగారు అర్జెంట్గా ఊరి చివరికి రండి. ఊరి చివరకా? అక్కడ దెయ్యం చెట్టు ఉంది కదరా, అయినా అర్ధరాత్రి అక్కడికి ఎందుకు వెళ్ళావురా? రండి. అంతగా అర్జెంట్ అయితే నువ్వు ఎక్కడికి రా, నేను మాత్రం అక్కడ రాను. ఈ వంజరగడి ఈ టైంలో అక్కడికి ఎందుకు వెళ్ళాడు? ఏదో సచ్చినోడు. కొంప తీసి లంకి బిందులు ఏం దొరకలేదు కదా.
వెళ్ళాక చేతిలో బిందెలు లేకపోలే బండకేసి బాధేస్తాను ఎదవా సచ్చి ఊరుకుంటాడు. బాబోయ్ ఆ దెయ్యం పోయాక కూడా భయమేసేస్తుంది ఏంటరా బాబు. చి కర్మ తాయైతే ఏదో కట్టుకుని వచ్చినా బాగుండేది. అబ్బా ఇప్పుడు చెప్పరా ఎందుకు రమ్మన్నా? అదేటండే మీరే కదా ఫోన్ చేసి అర్జెంటుగా ఎక్కడికి రమ్మన్నారు. అర్ధరాత్రి అర్జెంటుగా రమ్మంటే మళ్ళీ ఏదేపు మారిపేసి ఏ దయ్యనో నిద్ర లేపారేమో అనుకుని కంగారుగా వచ్చానండి. ఏటండి కొడతారో? దెబ్బకి నిద్ర మొత్తం వదిలిపోయింది. కొట్టడం కాదురా చంపేయాలి నిన్ను. నీ కంటికి ఎలా కనిపిస్తున్నానా నేను? ఫోన్ చేసి అర్జెంటుగా ఊరి చివరికి రండి అని ఇప్పుడేమో నేను ఫోన్ చేశానంటావా? ఇంకోసారి ఆరుదాటిగా ఫోన్ చేసినా అడ్డంగా చీరేస్తానేమో అనుకుంటున్నావు. మొన్న దయ్యం దెబ్బకి అయ్యగారికి మెంటలు వచ్చేసింది అనుకుంటా. నన్ను ఊరి చివరికి రమ్మని ఇప్పుడు నేను రమ్మనని అంటున్నారు. పద మూసుకుని. ఇప్పుడు ఈ చీకట్లో ఇంటికి ఎలా వెళ్ళాలో? ఈయనేంటి పక్కన నేనున్నా భయపడుతున్నాడు? మరి వచ్చేటప్పుడు ఎలా వచ్చాడు? అయ్యగారు ఆ దెయ్యం చెట్టు ఉంది కదా, దెయ్యం గీమానం అంటే గొయ్యి తీసుకెట్టేస్తాను. మూసుకుని పద. అది కాదండి, ఆ దెయ్యం చెట్టుకి చిగురొచ్చింది చూసారా? చిగురా? ఈ చీకట్లో నాకు చెట్టే సరిగ్గా కనిపించలేదు. నీకు చిగురు కూడా కనిపించిందా? అయినా దానికి చిగురు వస్తే మనకెందుకు, కాయలు వస్తే మనకెందుకు? మూసుకుని పద. ఆ దెయ్యం పోతూ ఈయన కూడా తీసిపోయి ఉంటే బాగుండేది. సగం దరిద్రం పోదు నాకు. సిద్ధాంత్ గారు ఏంటి ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు? సిద్ధాంత్ గారు ఒకసారి ఆగండి. చెప్పు బాబు. ఇప్పుడు ఆ చెట్టుని కాల్చేసి గాయత్రి ఆత్మను పంపేశారు కదా, ఇంకా ఆ ఆత్మ మళ్ళీ తిరిగి రాదంటారా? చెప్పండి సిద్ధాంత్ గారు. అంతం ఉన్న చోటే ఆరంభం కూడా ఉంటుంది, కానీ అది ఎప్పుడు ఎలా అనేది మనం చెప్పలేనిది. ఆ విధి ఆడే ఆటలో మనం పావులం మాత్రమే. ఊరే రాజుగా ఎంతసేపు ఈ పొలమే తడుపుతావేట్రా? ఆ పక్క పొలాన్ని కూడా నీలెట్టు. ఆ పొలం మీది కాదు కదండి. అదే ఆ పక్కది కాదు, ఈ పక్కదే. అది కూడా మీ పొలం కాదండి. మరి నాకు తెలియదు అనుకుంటున్నావేటి? నా ఒక్కడ పొలమే పండితే ఏం బాగుంటది? అందరి పొలాలు పండితేనే కదా ఊరంతా పచ్చగా కలకల్లాడుద్ది. దిక్కులు చూసి చాలే నీలెట్టు. ఈడేటి పందానికి వెళ్ళి ఓడిపోయిన కోడి పుంజులు అలా అయిపోయాడు. ఏట్రా వెంజరో అలా ఉన్నా? ఏం లేదండి, పొద్దున్నుంచి నీరసంగా ఉందండి. ఒకటే ఒళ్ళు నొప్పులండి బాబు. అవునా? మరి హాస్పిటల్కి వెళ్ళొచ్చు కదరా? అదే తగ్గుద్దులేండి. మళ్ళీ హాస్పిటల్ అంటే స్కానింగ్లు బ్లడ్ టెస్ట్లని ఓ 10,000 బిల్లు వేస్తాడు. సర్లే, మరి ఇంట్లోనే రెస్ట్ తీసుకోవచ్చు కదరా? పొలంలో పని ఉందని ఫోన్ చేసింది మీరే కదండి. సర్లే, ఇంకా పని ఏం చేస్తాలే గాని అలా గొట్టు మీద కూర్చో. సరే అండి. ఆ బుక్ లో రాసుకో, డబ్బులు తర్వాత ఇస్తానులే. రాతానులేరా. అవును, నీకు విషయం తెలుసా? ఏంటి? అంతం ఉన్న చోటే ఆరంభం కూడా ఉంటుంది, కానీ అది ఎప్పుడు ఎలా అనేది మనం చెప్పలేనిది. ఆ విధి ఆడే ఆటలో మనం పావులం మాత్రమే. అందులో ఏముంది? ఏముందంట వేట్రా ఎర్రి సన్నాసి. అంతమున్న చోటే ఆరంభం అంటే అది మళ్ళీ వత్తదనే కదా. వస్తే మనకెందుకు, సర్పంచ్ గారికి కదా తీరేది. ఒరే బుర్రెట్టు ఆలోచించు. మొన్నటిదాకా దెయ్యం చెట్లోనే ఉంది కాబట్టి పూజలయ్యి చేసి దాన్ని ఆపగలిగారు. కానీ ఈసారి ఆపడానికే చెట్టు ఎక్కడుందే కాల్చేశారు కదా. మొన్న ఇలాగే మా బామ్మర్దిగడు మాంగారు దెయ్యం పట్టి రక్తం కక్కుని చచ్చిపోయాడు. నాకు తెలిసి ఆ గాయత్రి ఆత్మ
మన ఊరి మీద పగ తీర్చుకోవడానికే మళ్ళీ వస్తా చూడు. మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు అయితే? మా బామ్మద్దిగడి మాంగారికి జరిగినట్టు ఈ ఊర్లో ఎవ్వరికి జరగకూడదు. ఏట్రా చీకట్లో సమావేశం పెట్టారు? ఏం కావాలేటి? సిద్ధాంత్ గారు మీరేటండి ఇక్కడ? సర్పంచ్ గారు, ఆ గాయత్రి ఆత్మ శాశ్వతంగా వెళ్ళిపోయినట్టేనా? ఇప్పుడు దాని గురించి ఎందుకురా? చెప్పండి. వెళ్ళిపోవాలనే కదా హోమం చేసి మరీ చెట్టు తగలెట్టేసింది. అలా ఎలా వెళ్ళిపోతుందండి పగ తీర్చుకోకుండా? ఏట్రా నువ్వు మాట్లాడేది? కొద్ది రోజుల క్రితం మా బామ్మర్దిగడి మాంగారు కూడా మీలాగే సెకండ్ షో సినిమాకి వెళ్ళి వస్తుంటే దారిలో నిమ్మకాయ తొక్కేసాడండి. అంతే, దెబ్బకి దెయ్యం పట్టేసింది. పూజలు అయ్యి చాలా చేయించారు. దెయ్యం కూడా పోయిందేమో అనుకున్నాం. పోలేదా? దెయ్యం పోలేదండి, ఆయన పోయారు. దెయ్యం దాని పగ తీర్చుకునే వరకు వదిలిపెట్టదంటండి. మీరు ఆ దెయ్యాన్ని గెలకడం వల్ల ఇప్పుడు ఊరి మీద పగ తీర్చుకుంటదేమోనండి బాబు. సిద్ధాంత్ గారు నిజమేనా? హ్మ్, అదేటండే అమావాస్యలోపు హోమం చేసి చెట్టు తగలెట్టయితే దయ్యం పోతుందన్నారు. హ్మ్, నేను అలానే అనుకున్నాను, కానీ అది అంతం కాదు. అంటే ఆ గాయత్రి ఆత్మ ఊరి మీద పగ తీర్చుకోవడానికి మళ్ళీ వస్తుందా? ప్రస్తుతానికి రాకపోవచ్చు, కానీ అంతవరకు ఆ చెట్టుకు దూరంగా ఉంటే మంచిది. రే అవెంజరు, ఏమైందిరా? ఉన్నట్టుండి అలా పడిపోయాడేంటి? రే అవెంజరు లేకరా. కళ్ళు తిరిగి పడిపోయినట్టున్నాడు. నీళ్లు కొట్టండి, లెగుతాడేమో. రే అవెంజరు, చెట్టు కాలిపోతుంది ఏంటి? ఓడి అమ్మ, పెద్ద పిడికే పడింది. ఓనం చెత్తదేమో. పదండి. పదండి పదండి. ఆకాశంలో ఒక్క మబ్బు లేదు, అయినా పిడుగు పడింది. పచ్చని చెట్టు బొగ్గుమంటుంది. అంటే మన ఊరికి ముప్పు రాబోతుంది. ఏంటండి మీరనేది? గాయత్రి మళ్ళీ వచ్చింది. అయ్యగారు, అయ్యగారు, అయ్యగారు ఉన్నారా? అమ్మగారు లోపలే ఉన్నారా? ఏంటి స్టడీస్ ఎప్పుడు లేదు? బయటికి ఎక్కడికన్నా వెళ్ళారేమో. అయ్యగారు చెప్పకుండా ఎక్కడికి పోయారో? అవును, సత్యబాగారితో ఏదో పని ఉందన్నారు కదా, ఆడి దగ్గరికి వెళ్ళాడేమో. చూద్దాం. సత్యబాగారు, ఏమండి సత్యబాగారు? ఏంటి ఎవరు పలకట్లేదు? కొట్టు తెరిచే ఉంది, మనిషి కనిపించలేదేటి? ఏరబోగారు, ఏంటి ఏరబోగారు? ఏంటి ఎవరూ కనిపించట్లేదు? అసలు ఏం జరుగుతుంది ఊర్లో? అయినా ఊర్లో జనాలందరూ ఎక్కడికి పోయారు? ఒక్కరు కూడా కనిపించట్లేదు. అంటే కొంప తీసి రే అవెంజరా, కనబడుతున్నానా?
నిన్నేరా పైకి లెగరా. ఏటండే మీ ఇంటికి ఎప్పుడు వచ్చాను? అయినా మీ గదిలో మీ మంచం మీద నేనెందుకు పడుకున్నాను? నీకేం గుర్తులేదా? రే అవెంజరు, ఏమైందిరా? చెట్టు కాలిపోతుంది ఏంటి? ఆకాశంలో ఒక్క మబ్బు లేదు, అయినా పిడుగుపడింది. పచ్చని చెట్టు బొగ్గుమంటుంది. గాయత్రి మళ్ళీ వచ్చింది. ఆ, అంటే గాయత్రి ఆత్మ మళ్ళీ వచ్చిందా? వచ్చిందని సిద్ధాంత్ గారు అన్నారు, మరి చూడాలి. సరే పద. ఎక్కడికండి? ఎక్కడికేంట్రా, ఆ దెయ్యం ఎవరినైనా ఆవహించి వాళ్ళని చంపేసే లోపే దాన్ని ఆపాలి. ఏంట్రా, నా మొక్కల్లో ఏమన్నా నయనతార కనబడుతుందా? అలా చూస్తున్నా, మూసుకుని పద. మీరు వెళ్ళండి, నాకు ఓపిక లేదు. మరి అలా చెప్పొచ్చు కదా, అలా చూస్తుండకపోతే. సర్లే, నేను వెళ్ళి ఏంటో కనుక్కుంటాను, నువ్వు ఇక్కడే ఉండు. మీ ఇంట్లో ఎందుకండి? ఏమన్నా పని ఉందా? పని గురించి కాదా, మళ్ళీ మీ ఆవు నిన్ను ఎలా చూసిందనుకో కంగారు పడుద్ది. అందుకే నీరసం తగ్గేదాకా ఇక్కడే ఉండు. అలాగే అండి. సిద్ధాంత్ గారు, ఇదిగోండి ప్రసాదం తీసుకోండి. ఇప్పుడు ప్రసాదం ఎందుకండి? ఆగండి. ఏంటంటే ప్రసాదంలో పాయిజన్ కలిపారా? చిచి కాదండి, నేను మీకు ప్రసాదం ఇచ్చింది మీకోసం కాదు, మరి అవెంజర్ కోసం. అవునులేండి, దేవుడు ప్రసాదం తింటే కొంచెం నీరసమన్నా తగ్గుద్ది. మీకు ఇంకా అర్థం కానట్టుంది. నిన్న రాత్రి సమావేశంలో మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు అవెంజర్ని నేను గమనించాను. అతని శరీరం నీరసించిపోయింది, అతని కళ్ళు కమిలిపోయాయి. అవునండి, నిన్న పొద్దునుంచి ఫుల్ గొల్నొప్పులు అన్నాడు. ఆ నీరసానికి రాత్రి కొలు తిరిగి పడిపోయాడు. అది నీరసం వల్ల కాదు, తన శరీరంలో ఉన్న దుష్టశక్తి వల్ల. ఒకసారి ఈ ప్రసాదం అతనికి తినిపించి చూడండి, మీకే అర్థమవుతుంది. రే అవెంజర్, సిద్ధాంత్ గారితో మాట్లాడాను రా. ఆ గాయత్రి ఆత్మ వల్ల మనకి ఏం ప్రమాదం లేదంట. ఇదిగో ప్రసాదం తీసుకో. వద్దండి. దేవుడు ప్రసాదం తింటే కొంచెం నీరసమన్న తగ్గుద్ది, మూసుకుని తినేహా. వద్దండి, నాకొద్దు. ఒరే అరటి పొండే కదరా, తింటే ఒప్పుకొస్తుంది, తిను. వద్దు వద్దు. దేవుడు ప్రసాదం వద్దంటే కొళ్ళు పోతాయి. వద్దు వద్దు. ఏంట్రా ప్రసాదానికి కూడా ఇలా అయిపోతున్నావు? తింటే ఏమవుద్ది? ఏది చేయబట్టు. నిన్నేరా, చెయ్యి జాపు. రే అవెంజరా, చెయ్యి జాపరా. ఇప్పుడు అర్థమైందా సర్పంచ్ గారు? బాగా అర్థమైందండి. మ్మ్. ఆడొంట్లో దెయ్యం ఉందని చెప్తే సరిపోయేదానికి డైరెక్ట్ గా దేవుడు ప్రసాదం ఇచ్చి మరీ పంపించారేటండి. కొన్ని చెప్పడం కన్నా చూపిస్తేనే బాగా అర్థమవుతుంది. సరిపోయింది. ఈయన ప్రాక్టికల్స్ అన్నీ నా మీద ప్రాక్టీస్ చేస్తున్నట్టున్నాడు. కానీ నాకెందుకో సందేహంగా ఉంది. ఏటండే? ఆత్మ దానంతటది ఆవహించలేదు, మరి మీరే చెప్పాలి. అనుకోకుండా ఆ దెయ్యం చెట్టు దగ్గరికి ఏమైనా వెళ్ళారా? అనుకోకుండా అంటే వెళ్ళామండి.
అయ్యగారు అర్జెంట్గా ఊరు చివరికి రండి. ఊరి చివరకా? అక్కడ దెయ్యం చెట్టు ఉంది కదరా. ఇప్పుడు చెప్పరా, ఎందుకు రమ్మన్నా? అదేటండే, మీరే కదా ఫోన్ చేసి అర్జెంట్గా ఎక్కడికి రమ్మన్నారు. ఆడేమో నేను ఫోన్ చేసి రమ్మన్నాను అన్నాడు, కానీ నాకేమో ఆడు ఫోన్ చేసి రమ్మన్నాడు. అంటే ఆ గాయత్రి ఆత్మే కావాలని మమ్మల్ని అక్కడికి రప్పించిందన్నమాట. అయ్యుండొచ్చు, కానీ అక్కడ ఇంకేదో జరిగింది. లేదండి, తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయాం. మనకు తెలియకుండా ఏదో జరిగింది. అదేంటో తెలుసుకోవాలి ముందు. అంతవరకు ఎవెంజర్ని జాగ్రత్తగా దగ్గరుండి గమనించండి. నేనా? ఆడొంట్లో దుష్ట శక్తిని పెట్టుకుని దగ్గరికి వెళ్ళమంటారండి? కంగారు పడకండి. ఒక ఆత్మ మనిషిని పూర్తిగా ఆవహించాలంటే కనీస సమయం పడుతుంది. అంతవరకు ఆత్మకి నచ్చని పనులు చెయ్యకుండా ఉంటే చాలు. అలాగే అండి. ఆత్మకి నచ్చని పనులంటే ఏటండే? ఇందాక ప్రసాదం పెట్టారు కదా, అలాంటివి. ఏటండి అయ్యగారు, నన్ను కుర్చీ కట్టేశారు. ఏం లేదురా, చెక్క కుర్చీలో పురికాసేసి కట్టేస్తే ఒంట్లో రోగం తగ్గుద్దంట. యూట్యూబ్లో చూశాను. ఈడు ఇలా కదలకుండా ఉంటేనే మనం ధైర్యంగా ఉండొచ్చు. ఏట్రా అలా దొక్కుతున్నా? ఏమైంది? ఏమో తెలీదండి, తెగ దగ్గొచ్చేస్తుంది. సర్లే గాని నాకు చెప్పకుండా ఆ దెయ్యం చెట్టు దగ్గరికి ఏమన్నా వెళ్ళేవా? గట్టిగా చెప్పండి. అదే, ఆ దెయ్యం చెట్టు దగ్గరికి ఏమన్నా వెళ్ళేవా? ఈడేంటి సైలెంట్ అయిపోయాడు? రే అవెంజరో, రే అవెంజరో, గాయత్రి. ఆగండి, గుర్తు తెచ్చుకునివ్వండి. గుర్తెచ్చుకో. మొన్న దెయ్యం చెట్టు దగ్గర అయ్యగారు ఎక్కడికి పోయారు? ఛీ, కర్మ. ఈడొంట్లో ఆత్మ వల్ల ఈడు కూడా భయపడాల్సి అవుతుంది. ఏంటో నా బతుకు. అయ్యగారు ఒకసారి ఇలా రండి. పిలుస్తుంది ఎవెంజర్ గడా లేక ఆత్మ? అయ్యగారు గుర్తొచ్చిందండి, మొన్న రాత్రి మీరు ఫోన్ చేసినప్పుడు ఆ దెయ్యం చెట్టు దగ్గరికి వెళ్ళాం కదా. అమ్మో, దెయ్యం చెట్టు. చూడకూడదు. ఎవరది నన్ను పిలుస్తున్నారు? నా కోసమా? ఎవరండి పిలిచారు? అయినా దెయ్యం చెట్టు దగ్గర మీకు పని ఏంటండి? ఏంటి, ఎవరండి మీరు? సరే, మీరు సావండి, నేను వెళ్ళిపోతున్నాను. చెట్టు మళ్ళీ చిగురించిందేంటి? మళ్ళీ అదేమొచ్చేస్తుందేమో, తెంపేద్దాం, ఆగు. మళ్ళీ ఆ చెట్టుకు ఆకులు వస్తే ఎక్కడ దయ్యం వస్తుందో అని నేనే తెంపేశానండి. ఓడి అమ్మ, ఈడు ఆకులు తెంపడం వల్ల ఈళ్ళలోకి దెయ్యం దూరిందన్నమాట. ఈట్రా, ఏమైంది?
మంచిలు తెమ్మంటావా? ఈడేంటి అంత గట్టిగా దొక్కుతున్నాడు? ఏమైందిరా? అంత గట్టిగా దొక్కకూడదురా. ఒరే, ఇంట్లో కక్కొద్దు. ఈడేంటి రక్తం కక్కాడు? అయ్యగారు ఎందుకు అర్జెంటుగా ఇంటికి రమ్మన్నారా? కొంపతీసి ఇంట్లో పూజలు ఏమన్నా చేస్తున్నాడా? ఆయన ఈయనకి పని పాట ఏం లేదనుకుంటా. ప్రతిదానికి భయపడి ఉన్న డబ్బులన్నీ పూజలకి హోమాలకి పెట్టేస్తున్నాడు. ఎవడాడు మెట్టి మధ్యన ట్యాంక్ ఎక్కాడు? పని పాట లేదేమో. నాకు సరిగ్గా కనిపించలేదా? లేక నిజంగా నాన్న అలా ఉన్నాడా? పైకెళ్ళి చూద్దాం ఒకసారి. కింద నుంచి చూస్తే ఎవడో కనిపించాడు. ఇప్పుడేటి ఎవడో లేడు. ఎవరది? ఎవరో? నన్ను గుర్తుపట్టావా? గొంతు కనబడుతుంది, మనిషి కనిపించలేదేటి? నిన్ను ఇక్కడి నుండి తోసేస్తే నీకు ఏమవుతుందో తెలుసా? నన్ను తోసేస్తావా? ఎవత్తువే నువ్వు? దమ్ముంటే నా ముందుకురా. ఏటి నాతో ఎటకారం ఆడుతున్నావా? సర్లే, నువ్వు ఉండు, నేను కిందకి వెళ్ళిపోతున్నాను. ఎవర్రా బాబు ఇది? నన్ను ఎలా తగులుకుంది? చి కర్మ, యజమానులు కక్కితే పనుడు కడుగుతాడు, పనుడు కక్కితే కడిగిన ఏకైక యజమాని అదో నేనే అనుకుంటా. అయ్యగారు, లెగిసావా? ఏటంటే మీరు కడుగుతున్నారు? కట్లిప్తే నేను కడుగుతాను కదా. పర్లేదు లేరా, నేను ఏమన్నా పరేడు కక్కితే కడుగుతున్నానా? నువ్వే కదా కక్కింది. ఇడు కొట్లిపి దెయ్యంతో తన్నించుకోవడం కన్నా నేనే కడుక్కోవడం నయ్యం. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపేమున్నది. అయ్యగారు, 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 ఏట్రా? నాకేమైందండి? నీకా? నీకేమవుద్ది? నీకేమవ్వలేదు. లేదండి, మీరేదో దాస్తున్నారు. మొన్న సమావేశంలో నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయాను. నిన్నేమో దగ్గర రక్తం కక్కాను. మీరేమో నేను కదలకుండా కుర్చీకేసి కట్టేశారు. అయ్యగారు, నాకేమైందండి? అయ్యగారు, నాకేమైందండి? చి, ఆడొంట్లో దెయ్యం ఉందని
వాడికి ఎలా చెప్పాలో ఆడలా దీనంగా అడుగుతుంటే నా గుండె తరుక్కుపోతుంది. మా బామ్మర్దిగడు మాంగారు దెయ్యం పట్టి రక్తం కక్కుని చచ్చిపోయాడు. అంటే ఎవెంజర్ గడు కూడా రక్తం కక్కుని చచ్చిపోతాడా? చెప్పండి సర్పంచ్ గారు. ఎవెంజర్ గడు ఒంట్లో దెయ్యం ఎప్పుడు పోతుందండి? ఆ ఏరుబోగడు చెప్పినట్టు ఈడు కూడా రక్తం కక్కుని చచ్చిపోతాడా? సర్పంచ్ గారు, మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. అతని శరీరంలో ఆత్మ ఉన్నంతకాలం ఎప్పుడు ఏమవుతుందో చెప్పలేం. మన వంతు ప్రయత్నం మనం చెయ్యడం తప్ప మన చేతుల్లో ఏమీ లేదు. మరి ఆ దెయ్యాన్ని ఎలా వెళ్ళగొట్టాలండి? ఆడిని చూస్తేనే భయమేస్తుంది. వెళ్ళకొట్టడం పరిష్కారం కాదు సర్పంచ్ గారు. ఒకవేళ వెళ్ళకొట్టినా అది మళ్ళీ తిరిగి రావచ్చు. సరిపోయింది. ఇదేమన్నా దాని పుట్టిల్లు అనుకుంటుందా? అత్తారింటి పంపగానే బెంగెట్టుకుని వచ్చేయడానికి. ఇంతకీ ఎవెంజర్ని జాగ్రత్తగా దగ్గరుండి గమనించమన్నాను కదా, మీరేటండి అతన్ని వదిలేసి వచ్చినట్టున్నారో? లేదండి, జాగ్రత్త కుర్చీ కట్టేసి వచ్చాను. తప్పు చేశారు సర్పంచ్ గారు. ఏంటండి, ఏమైంది? అతని శరీరంలో ఆత్మ ఉన్నంతకాలం అతన్ని ఒంటరిగా వదలకూడదు. అది అతనితో పాటు మనకు కూడా ప్రమాదంగా మారొచ్చు. సరే సరే, దెయ్యాన్ని ఎలా ఆపాలో చూడండి. నేను ఇంటికి వెళ్ళి జాగ్రత్తగా చూసుకుంటాను. అనవసరంగా వదిలేసి వచ్చాను. ఇప్పుడు ఆ దెయ్యం ఏం చేస్తుందో ఏంటో. అమ్మడి అమ్మ, కట్టిన తాడు కట్టినట్టే ఉంది. కుర్చీ కొంచెం కూడా కదిలినట్లేదు. ఈడెలా వెళ్ళిపోయాడో? ప్రియతమా నా హృదయమా, ప్రియతమా నా హృదయమా, ప్రేమకే ప్రతిరూపమా. ఆ, ఎవరది? ఏదో బొమ్మయి ఉంటదిలే. ప్రియతమా నా హృదయమా. చెంబేది ఇది ఎక్కడికి పోయింది? సర్లే, ఇంటికి వెళ్ళాక కడుక్కుందాం. ఎవరది నన్ను పిలుస్తున్నారు? మళ్ళీ బామ్మయ్య ఉంటుంది. ఒరే అవెంజరు, నువ్వా? సత్తిబాబు, పడుకోవే, ఓపిక లేదు. సత్తిబాబు, నేను మీ ఆవిడని కాదు. ఎటకారంగా ఉందా నీకు? టైము పాడు లేకుండా మూసుకుని పడుకో. ఓపిక లేదన్నానా? సత్తిబాబు, ఒకసారి కళ్ళు తెరు. ఏటే గోల? సత్తిబాబు, ఏంటి ఎరుబో గారు? ఏంట్రా వెంజరా, నీకు ఒంట్లో బాగాలేదు కదా? సర్లే, ఏం కావాలో చెప్పు. రక్తం ప్యాకెట్ ఒకటి ఇవ్వండి. ఓ, కారం ప్యాకెట్టా? కేజీయా, అర కేజీయా? కారం కాదు, రక్తం కావాలి. రక్తమా? కొత్త కంపెనీ ఏటి? ఎక్కడ దొరుకుద్ది ఏటి? మనిషి శరీరంలో. ఏట్రా, ఏం మాట్లాడుతున్నావు? వీడేంటి అలా చూస్తున్నాడు?
ఈడెక్కడ పోయాడు? సర్లే, ఏదో తేడాగా ఉంది, కొట్టు కట్టేసి వెళ్ళిపోదాం. ఏట్రా ఏమైంది? ఇంకేటవ్వాలండి, ఇంకేటవ్వాలి? రాత్రి వెంజరగడ కొట్టుకొచ్చి కేజీ రక్తం అడిగాడండి. బంగారం లాంటి నా చెంబు దొబ్బేశాడు. పడుకుంటే దెయ్యంలా మీదకి వచ్చేసాడండి. అంటే ఆత్మను పూర్తిగా ఆవహించేసిందా? ఆత్మేటండి? ఏటండి అప్పుడు దీపం మార్పిస్తే దెయ్యాన్ని మీలా కొట్టారు, ఇప్పుడేమో ఆకులు తెంపి ఈడు రెచ్చి కొట్టాడు. మాకేటండి ఇది? అయినా ఆడొంట్లో దెయ్యముందని ముందే చెప్తే తాయెత్తులు అయ్యి కట్టుకుని జాతకుంటాం కదా. మళ్ళీ అది ఎప్పుడెప్పుడు వస్తుందా అని తెగ భయం వేసేస్తుందండి బాబు. ఒరే సత్యబాబు, ఏరబాబు, ఆగండ్రా. దెయ్యాన్ని చూడకుండానే మీరంత భయపడుతున్నారు. అలాంటిది ఎవెంజర్ గడు ఒంట్లోనే దెయ్యాన్ని పెట్టుకున్నాడు. మనకేం పోయింది, తాయెత్తులయ్యి కట్టుకుని తప్పించేసుకోవచ్చు. మరి ఎవెంజర్ గడి పరిస్థితి ఏంటి? అవును కదా. నిజమే, మా బామ్మర్దిగడు మాంగారులాగా రక్తం కక్కుని చచ్చిపోతాడేమో. ఇప్పుడు ఏం చేద్దామండి? ఏం చెయ్యాలో తెలియకే కదా మీ ముందు మౌనంగా నించునున్నాను. అలా అనకరా పాపారాయుడు. సమస్య అంటూ ఉందంటే దానికి పరిష్కారం కూడా ఉంటుంది. ముందు ఎవెంజర్ గడు ఎక్కడున్నాడో కనిపెడదాం. అలాగే తాత, నలుగురు వెతుకుతాం పదండి. బాబోయ్, ఏట్రా బాబోయ్ ఇది? ఆడు ఒంట్లో దెయ్యం ఉందని మర్చిపోయి ఎదుగుదామనగానే ఒప్పుకుంటూ వచ్చేసాను. ఈ అవెంజర్ గడు ఎక్కడికి పోయాడో? అవునులే, ఇప్పుడు ఆడొంట్లో దెయ్యం ఉంది కదా, ఎక్కడికైనా దెయ్యం తీసిపోతుంది. రే అవెంజరు, నా బంగారం లాంటి చెంబెత్తుకుపోతావా? కనిపించరా? ఆ దెయ్యానికి నీకు 2 కాళ్ళు ఎరగొడతాను. అయినా దెయ్యాన్ని మనం ఎతకడం ఎందుకు? ఎవరికైనా కనిపిస్తే వాళ్ళే చెప్తారులే. అసలే కొట్టు తెరిచి వస్తాం, వెళ్ళి పని చూసుకుందాం. ఊరు బాబోయ్, ఇంకేం ఎదుగుతా ఉన్నా బాబు, కాళ్ళకెత్తనే. కాసేపు రెస్ట్ తీసుకుని అప్పుడు ఎదుగుతాం. కడుపులో గడబడి అవుతుందేంటి? సమయానికి చేతిలో చెంబు కూడా లేదు. సర్లే, పక్కంతో పళ్ళ కూర్చుని పోదాం. పొద్దు నుంచి ఎతుకుతున్నావు, అసలు ఆడెక్కడికి పోయాడు? ఆడొంట్లో గాయత్రి దెయ్యం ఆడేం చేతుందో ఏటో. ఆడు దొరికితేనే కానీ
ఈ సమస్యకి పరిష్కారం దొరకదేమో. ఆడు దొరకగానే ముందాడు కాళ్ళు చేతులు కట్టేయాలి. దేవుడా, పొద్దునుంచి ఊరంతా ఎతికేసాను, ఎక్కడా కనిపించలేదు. రే అవెంజరు, ఎక్కడ చచ్చావురా? ఆ దెయ్యం వల్ల మాకేమవుద్దని కాకుండా నీకేమవుద్దని భయం వేస్తుందిరా. కొంచెం కనిపించరా. రే అవెంజరు, నన్ను గుర్తుపట్టావా? అసలు ఎందుకు వచ్చా? అవెంజర్ గడి శరీరంలోకి ఎందుకు దూరో? అసలు నీకేం కావాలి? నీ చావు. నిన్ను కసి తీరా చంపాలని ఉంది. నిన్ను చంపిన మరుక్షణం ఈ ఊరిని వల్లకాడు చేసేస్తా. సిద్ధాంత్ గారు, ఆ గాయత్రి నన్ను చంపేస్తుందంటండి. ఇప్పుడు ఏం చెయ్యాలండి? ఆత్మని అంతం చెయ్యడం మన వల్ల కాదు సర్పంచ్ గారు. కానీ ఆత్మ నుంచి విడుదల లభించాలంటే ఒక్కటే మార్గం ఉంది. ఏంటండి అది? దాని కోరిక తీర్చడం. దాని కోరికే నన్ను చంపడం కదండి. అయితే అదే చేసేద్దాం. ఏంటి ఇప్పుడు నేను సావాలా? చావు పరిష్కారమే కాని చావే పరిష్కారం కాదు. మీరా చెట్టు దగ్గరికి ఆత్మని రప్పించగలిగితే మిగిలింది నేను చూసుకుంటాను. అదేమన్నా సంకలో చంటి పెట్టేటండే, ఎత్తుకుని చెట్టు దగ్గర తీసుకురావడానికే. దెయ్యం అయితే మీరు చావాల్సిందే. మొదలయ్యిన చోటే ముగింపు ఉంటుంది. మీరేమంటున్నారో నాకు ఇప్పుడు అర్థమైందండి. రే అవెంజరు, రే అవెంజరు, ఎక్కడున్నావురా? రే అవెంజరు, సర్పంచ్ గారు, సర్పంచ్ గారు. పాప రైడ్ గడి చచ్చిపోయాడ్రా అవెంజరు. రే అవెంజరు, పాపం సర్పంచ్ గారు పోయారా? ఎక్కడున్నావురా? సర్పంచ్ గారికి నువ్వే తల కొరుగు పెట్టాలరా. రారా. రే అవెంజరు, వస్తావా రావా? బాబోయ్, అవెంజర్ గాడు, చిచి, దయ్యం వచ్చేసింది. కంగారు పడకండి, కంగారు పడకండి. దెయ్యానికి కావాల్సింది నన్ను చంపడం, కానీ అదే నేను చనిపోయానని దాన్ని నమ్మిస్తే అవెంజర్ గారిని మనం కాపాడొచ్చు. సర్పంచ్ గారు ఎక్కడున్నారు? ఎక్కడ మనలాడుతాడేట్రా?
దయ్యమే కదా, దానికి అన్నీ తెలుస్తాయి కదా. ఏరికే దెయ్యాలరా, బుర్ర ఉండో. ఎక్కడా? అది అది సర్పంచ్ గారు చచ్చిపోయారు. అవునరా, పాపరాయుడు గడు పోయాడు. సర్పంచ్ గారు చచ్చిపోయారా? ఎలా తాత? ఈడేటి మామూలుగా మాట్లాడుతున్నాడు? ఏమో తెలియదు. ఆ దెయ్యం చెట్టు దగ్గర సర్పంచ్ గారు చనిపోయి ఉన్నారు. నీకోసమే ఎదురు చూస్తున్నారు. సచ్చినోడు ఎలా ఎదురు చూస్తాడ్రా? నువ్వు నోరు మూసుకుని ఉండే. సరే, మీరు నాతో రండి. ఎందుకు? మేం వస్తాంలే, ముందు నువ్వు వెళ్ళు. సరే. సరే, సర్పంచ్ గారు చెప్పినట్టు దయ్యాన్ని చెట్టు దగ్గర పంపేశాం కదా, ఇంకా మనం ఇంటికి వెళ్ళిపోదాం. ఇంటికా? సర్పంచ్ గారు మనకెందుకురా బాబు దయ్యాలతోటి? రే సత్తి బాబు, పాపరాయుడు గడు ఒక్కడనే ఎలా వదిలేస్తాం? పాపం అవెంజర్ గాడిని కాపాడడానికి ఆ నాడే బలి చేసుకుంటున్నాడు. అవునరా, సర్పంచ్ గారికి మనం కాకుండా ఇంకెవరు సాయం చేస్తారు? నిజమే. సరే అయితే మీరు వెళ్ళండి, నేను ఇంటికి వెళ్ళిపోతాను. సర్పంచ్ గారు ఏమన్నా రోడ్లు వేస్తున్నారు సాయం చేయడానికి? దెయ్యంతో దెబ్బలాట నా వల్ల కాదు. సర్పంచ్ చచ్చిపోయాడా? సర్పంచ్ చచ్చిపోయాడా? గాయత్రి, సిద్ధాంత్ గారు తొందరగా రండి. రే ఎర్రబాబు, సత్యబాబు, ఇటు వచ్చేయండి. సత్యబాబుగాడు ఏమైపోయాడు? ఆడు భయపడి పారిపోయాడండి. సర్లే సిద్ధాంత్ గారు, మనకి ఇంకా ఎంత సమయం ఉంది? ఎంతో లేదు. ఈ రోజు నిన్ను ఇక్కడి నుంచి తరిమేస్తాం. మీరు నన్ను ఆపగలను అనుకుంటున్నారా? పాపారాయుడితో పాటు ఇక్కడ ఉన్న మిమ్మల్ని కూడా చంపేస్తా. సర్పంచ్ గారు, ఎవరు దాని మాటలు వినకండి. ఏరా బాబు, ఒక్కసారి కిందకి చూడు. సరే. రే బాబు, ఏమైందిరా? రే ఎర్రబాబు, ఈయనేం చేసావు? సర్పంచ్ గారు, దాన్ని చూడకండి. సరే తాత, తాత చూడకు. ఏమైంది? నేను ఎక్కడున్నాను? తాత, నువ్వు శ్మశానంలో ఉన్నావు. శ్మశానమా? బాబోయ్, ఇక్కడికి ఎలా వచ్చాను?
సిద్ధాంతి గారు, మనం ఓడిపోతున్నాం. సర్పంచ్ గారు, మీరా మంత్రాలు ఆపేసి దాన్ని వదిలేయండి. మహా అయితే నన్ను చంపేస్తుంది, అంతే కదా. సర్పంచ్ గారు అలా అనకండి. గాయత్రి, అసలు నీ చావు కారణమేంటి? నీ చావు కారణం మా తాత పాపారాయుడు. నువ్వు చనిపోయిన కొద్ది రోజులకే మా తాత కూడా చనిపోయాడు. నువ్వు తప్పుగా అనుకుంటున్నావు. మనిషి ప్రశాంతంగా ఉండేది ఒకరికి న్యాయం చేసినప్పుడే కానీ అన్యాయం చేసినప్పుడు కాదు. అన్యాయంగా నీ చావుకి మా తాత కారణమయ్యాడు, కానీ ఆ తర్వాత మనోవేదనతో మంచాన్న పట్టి మరణించాడు. మా తాత నీకు చేసింది అన్యాయమే అయితే మరి మా తాత చచ్చిపోయే కూడా మా మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నావు. ఇది కూడా అన్యాయమే కదా. మాకు అన్యాయం చేస్తావా? ఇంకా నువ్వు నన్ను చంపేయాలనుకుంటే చంపేసుకో, కానీ అవెంజర్ గారిని వదిలే. అయ్యగారు, ఎక్కడెందుకున్నావు? అయ్యగారు, ఏమైందండి? ఏం కాలేదురా, జ్వరంతో కొల్లు తిరిగి పడ్డావంతే. అవునా? ఇంతకీ ఆ గాయత్రి సంగతి ఏమైందండి? సిద్ధాంతి గారు పూజలు చేసి పంపించేశారులే. ఆ చెట్టు కూడా నరికించేసాం. అలాగే అండి. వీడియో చూసారా? నచ్చిందా? మరి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయకుండా ఏం చేస్తున్నారు? దెబ్బ కొడితే 1.5 టన్ను వెయిట్ రా. చూస్తారా? ఓరు బాబోయ్, మీరు ఆగండి. ఏంటి ఆయన అలాగే ఆవేశపడతాడండి. కొంచెం ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీకు నచ్చిన డైలాగ్ ని కామెంట్ చేయండి. అలాగే మన కేర్ ఆఫ్ మోజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Ta-na